భారతదేశంలో తీవ్రవాదులు ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాలని షెల్టర్ హోమ్స్గా మార్చుకునేవాళ్ళు. దీన్దార్ అంజుమన్ అయితే ఆంధ్రప్రదేశ్లో నూజివీడులో ఏకంగా స్థావరం ఏర్పాటు చేసి బాంబులు కూడా టైమర్ బాంబులు కూడా తయారు చేసింది. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడో దొరికే దేశవ్యాప్తంగా ప్రార్థనా స్థలాల్లో, ఈవెన్ ముస్లిం ప్రార్థనా స్థలాల్లో కూడా విధ్వంసం సృష్టించినటువంటి వాళ్ళు, మత కలహాలు సృష్టించాలని కుట్రలు పన్నినటువంటి వాళ్ళు. ఇదే కాకుండా అల్ఖైదాకి సంబంధించినటువంటి వాళ్ళు నెల్లూరు, బెజవాడల్లో అక్కడ మహిళలతో సహా కూర్చుని కొన్ని రోజుల తర్వాత పోలీసులు కనిపెట్టినటువంటి సందర్భంలో పారిపోతూ చివరికి నెల్లూరు దగ్గర దొరికినటువంటి సందర్భం ఉంది. అట్లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దక్షిణాదిలో మైనారిటీ బుజ్జగింపు చేసే రాష్ట్రాలను వీళ్ళు ఎంచుకుంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి 2 సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఇక్కడ కాకుండా పారిపోయారు. ఎందుకు ఇక్కడ భారతీయ జనతా పార్టీతో కూడిన కూటమి అధికారంలోకి వచ్చేటప్పటికి ఎన్ఐఏ వెతుకుతున్నటువంటి వ్యక్తి పారిపోయి, ఎవడైతే నెల్లూరు జిల్లాకు సంబంధించిన బుచ్చిరెడ్డిపాలెంకి సంబంధించినటువంటి వాడు ఏకంగా పిఎఫ్ఐకి సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తి అట్లాగే పారిపోయి ప్రస్తుతం హైదరాబాద్ దగ్గర సరెండర్ అయినటువంటి పరిస్థితి. అట్లాగే మరొక వ్యక్తి ఎక్కడైతే తమిళనాడులో దొరికాడు, ఏది మన ప్రాంతానికి సంబంధించినటువంటి మన ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తి బెజవాడకి సంబంధించిన ఇద్దరిని వెంటబెట్టుకుని ఏది హైదరాబాదులో ఉంటూ చివరికి తమిళనాడులో కార్యకలాపాలు నడిపిస్తున్నాడు. మత మార్పిడి చేయడానికి గ్రూమింగ్ గ్యాంగ్లు తయారు చేస్తున్నాడు. ఇవి 2 ఒక ఎత్తు అయితే తాజాగా వీళ్ళందరికీ కూడా ఇప్పుడు అనేక మంది తీవ్రవాద సంస్థలకి, తీవ్రవాద నాయకులకి తమిళనాడు ఒక కేంద్రం అవుతుంది, కర్ణాటక ఒక కేంద్రం అవుతుంది, సేఫ్ జోన్లుగా భావించి అక్కడ ఉంటున్నారు. తాజాగా ఎన్ఐఏ అల్ఫాజిద్ అనేటటువంటి వ్యక్తిని, అట్లాగే ఫాజిద్ అనే వ్యక్తిని, సాదిక్ అనేటటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఐఎస్ఐఎస్తో సంబంధాలు ఉన్నాయి అన్నటువంటి కారణంగా.